అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా చివరి భాగం. రచయిత అంజీ సంజీవ్ గారు. అబ్బా శాంతి సైలెంట్ గా ఉండని విష్ణు గారిని చూసి మీకు ఓకేనా, ఇంకొకటి చూద్దామా, ఎందుకంటే మీకు కాస్త వర్క్ ఎక్కువ ఉంటుంది అని అన్నారు. ఏం కాదు అంకుల్, నేను చూసుకుంటాను, అదే ఖాయం చేయండి అన్నాడు అద్వైత్ కూడా కిందికి వస్తూ. అన్నయ్యగా వాడు అన్ని చేస్తానన్నప్పుడు ఇంకా భయం ఏంటి, అదే ఖాయం చేసి లగ్నపత్రిక రాయమని చెప్పారు సుభద్ర గారు. సరే అని పంతులు గారు అన్ని చూసి లగ్నం రాసిచ్చారు. సుధగారు పసుపు పెట్టి ఇద్దరికి ఇచ్చారు. తీసుకొని రేపు పసుపు కొట్టుకొని బట్టలు తెచ్చుకోండి అమ్మా, అంతా బాగుందన్నారు పంతులు గారు. అలాగే అన్నారు శాంతి గారు. పంతులు గారికి సంభావన ఇచ్చి పంపిన తర్వాత కాసేపు అందరూ మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్లారు. అద్వైత్, నేను ఆఫీస్కి వెళ్తాను మామ, రేపు మేము స్టార్ట్ అవుతాం అన్నాడు. అదేంటి పెళ్లి అన్నారు. నేను చూసుకుంటాను, మీరు కూడా కాస్త హెల్ప్ చేయండి, నేను కూడా తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వస్తానన్నాడు. అలాగే అన్నారు బావా అన్నది అద్వి. ఏంటమ్ము అన్నాడు. లంచ్ టైం అయింది కదా, తినేసి వెళ్ళు అన్నది. అలాగే అని అందరితో కలిసి భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళాడు. మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసి అక్కడ ఇంపార్టెంట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి నైట్ 9 అవుతుంది. అందరూ తిని పడుకున్నారు. అద్వైత్ వెయిట్ చేస్తూ ఉంది. అద్వైత్ వచ్చేసరికి హాల్లో సోఫాలో కూర్చొని ఉంది. అమ్ము పడుకోవచ్చు కదా అన్నాడు. అలా అంటే నువ్వు కూడా తొందరగా రావచ్చు కదా అన్నది. నా బంగారంకి మాటలు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య అన్నాడు. ఏంటి, అయినా నీ ట్రైనింగ్ కదా అని అన్నది నవ్వుతూ. సరే, నేను ఫ్రెష్ అయి వస్తానని రూమ్లోకి వెళ్ళాడు. అద్వి ఇద్దరికి ఫుడ్ తీసుకొని పైకి వెళ్ళింది. అప్పటికే అద్వైత్ ఫ్రెష్ అయి వచ్చాడు. కిందకు వస్తాను కదా అమ్ము అన్నాడు. ఇప్పటికే లేట్ అయింది బావా అన్నది. సరేలే అని ప్లేట్ చూసి నువ్వు ఇంకా తినకుండా ఏం చేస్తున్నావు అన్నాడు. నువ్వు వచ్చిన తర్వాత పెడతావని అన్నది. ఆహా అన్నాడు కలిపి పెడుతూ. తను తింటూ ఇద్దరు కూడా తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు అద్వైత్. అద్వి ప్లేట్ బయట పెట్టి వాటర్ తీసుకుని వచ్చింది. అప్పటికే అద్వైత్ బాల్కనీలోకి వెళ్ళాడు. ఇక్కడ ఏం చేస్తున్నావు బావా అన్నది. ఇప్పుడే కదా తిన్నది అని కాసేపు కూర్చో అన్నాడు. సరే అని వెళ్ళి పక్కన కూర్చొని ఇక్కడ వర్క్ కంప్లీట్ అయిందా అని అన్నది. కంప్లీట్ అయింది, రేపు మనం స్టార్ట్ అవుదాం అన్నాడు. అప్పుడేనా అన్నది. మళ్ళీ రఘు పెళ్లి ఉంది కదా, వాడు ఫీల్ అవుతాడు అన్నాడు. సరే అన్నది అద్వి. అలా నెక్స్ట్ డే ఈవినింగ్ టైంకి రెడీ అయ్యి లగేజ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్లారు. సత్య గారు, జయరాం గారు డ్రాప్ చేయడం కోసం వెళ్లారు. నలుగురు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని కాసేపు అక్కడే కూర్చున్నారు. జాగ్రత్త కన్నా అన్నారు సత్య గారు. అలాగే మామ అన్నాడు. జయరాం గారు అద్విని తీసుకొని వెళ్ళి అక్కడ చాక్లెట్స్ అవి కొనిపెట్టారు. వాళ్ళు చూడండి అక్కడ అన్ని ఖాళీ చేస్తున్నారు అన్నాడు అద్వైత్. ఆహా కన్నా అని అన్నారు సత్య గారు. ఇప్పుడు అవి అన్ని నేను మోసుకొని వెళ్ళాలా మామ అన్నాడు నవ్వుతూ. ఏం చేస్తావు మరి, తప్పదు అన్నారు. ఇద్దరు వచ్చేసరికి నవ్వుతూ మాట్లాడుతున్నారు సత్య గారు, అద్వైత్. చూసావు మావయ్య ఇద్దరిని అన్నది అద్వి. జయరాం గారు నవ్వుతూ చూస్తున్నారా, ఈ మధ్య మీ నాన్నకి నేను ఫ్రెండ్నా, నా కొడుకు ఫ్రెండా అర్థం కావడం లేదు బేబీ అన్నారు. అబ్బో అన్నారు సత్య గారు. అవును బేబీ, చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు మీ నాన్న ఈ మధ్య అన్నారు జయరాం గారు. జయ ఏంటి, నువ్వు మన మధ్య సీక్రెట్స్ ఉంటాయా అన్నారు సత్య గారు. వద్దులే, నీతో వాదిస్తే ఫ్లైట్ వెళ్ళిపోతుందని చెప్పి అనౌన్స్మెంట్ రావడంతో అద్వైత్ ఇద్దరికి బాయ్ చెప్పి వెళ్లారు. సత్య గారు, జయరాం గారు ఇంటికి వెళ్లారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత అద్వి భయంగా బావా ఏం అవ్వదు కదా అన్నది. అంత భయం ఎందుకురా అన్నాడు. ఏమో అన్నది. ఏం కాదులే, నేనున్నాను కదా అన్నాడు. అలా ఇద్దరు మాట్లాడుతుంటే ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఎయిర్ హోస్టర్స్. తను పెట్టుకుని అద్విక్ కూడా బెల్ట్ గట్టిగా పెట్టి పట్టుకున్నాడు అద్వైత్. కాసేపటికి ఫ్లైట్ గాల్లో ఎగిరింది. అద్వి కళ్ళు గట్టిగా మూసుకొని అద్వైత్ ని పట్టుకుని అలాగే ఉండిపోయింది. అమ్ము, నువ్వు అలా ఉంటే బయట ఎప్పుడు చూస్తావు, చూడు ఎంత బాగుందో అన్నాడు. భయంగా ఉంది బావా అన్నది. నేను నీ పక్కనే ఉన్నాను కదరా, చూడు ఒక్కసారి అన్నాడు అద్వైత్. మెల్లగా కళ్ళు తెరిచి చూసి చాలా బాగుంది బావా అన్నది. ఎగ్జైట్ అవుతూ కదా అన్నాడు. అన్నది అద్వి. చుట్టూ చూస్తూ చిన్నపిల్లల ఎగ్జైట్ అవుతూ ఉంది అద్వైత్. అద్విని నవ్వుతూ చూస్తున్నాడు. ఏమైంది బావా అలా చూస్తున్నావు అన్నది. ఏం లేదులే అని చెప్పి బుక్ తీసుకొని చూస్తున్నాడు. అద్వి బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలా నిద్రలోకి జారుకుంది. అద్వైత్ బుక్ పక్కన పెట్టి అద్విని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని తను పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా రాలేదా బావా అన్నది. అద్వి ఆఫ్టర్నూన్కి వెళ్తామన్నాడు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అన్నది అద్వి. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది. ఏమైనా కావాలా అన్నాడు. కాఫీ అన్నది. మనకిక్కడ ఏం దొరకదు కానీ అని బ్యాగ్లో ఉన్న బిస్కెట్స్ ఇచ్చి తిను అన్నాడు. సరే అని ఇద్దరు అవే తిని మాట్లాడుతున్నారు. ఏమైనా కావాలా సార్ అని ఎయిర్ హోస్టెస్ వచ్చి అడిగింది. నో థ్యాంక్స్ అన్నాడు అద్వైత్. ఓకే సార్ అని వెళ్ళింది ఆ అమ్మాయి. బావా తను వచ్చింది కదా, కాఫీ అడిగితే ఏమవుతుంది అన్నది. ఒక్కోసారి పడకపోతే ఇబ్బంది అవుతుందమ్ము, నా మాట విను అన్నాడు. నువ్వు చెప్పావు కదా, ఓకే అని అన్నది. అలా ఆఫ్టర్నూన్ టైంకి ఫ్లైట్ ల్యాండ్ అయింది. బయటకు వచ్చి లగేజ్ కలెక్ట్ చేసుకొని
వాళ్ళు బుక్ చేసిన కారు రావడంతో ఎక్కి కూర్చున్నారు. ఇద్దరూ కలిసి. అంతకుముందు అద్వైత్ వాళ్ళు ఉన్న ఇంటికే వెళ్లారు. చుట్టూ చూసి వావ్ బావా అన్నది అద్వి. అది చూస్తూ అంటే చాలా తర్వాత చూడు లోపలికి పద ముందు అని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు వెళ్లి ఫ్రెష్ అయ్యి కాస్త తిని ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పి కాసేపు పడుకున్నారు. ఈవినింగ్ టైంకి లేచాడు అద్వైత్. అద్విని చూసి నవ్వుతూ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. బయటికి వెళ్లి కాఫీ చేసుకొని తాగి కాసేపు అక్కడే కూర్చొని నైట్ డిన్నర్ టైంకి ఆర్డర్ పెట్టి అద్వి దగ్గరికి వెళ్ళాడు. అమ్ము లేరా అని అన్నాడు. ప్లీజ్ బావా నిద్రొస్తోందన్నది. కొంచెం తిని మళ్ళీ పడుకో మా అమ్ము కదూ లేరా అన్నాడు. ప్లీజ్ బావా నాకేం వద్దన్నది. నాకు ఆకలి వేస్తుందమ్ము నువ్వు రాకపోతే నేను తినను అన్నాడు. ఆ బావా అని అరుస్తూ లేచి డ్రెస్ వేసుకొని వాష్రూమ్‌లోకి వెళ్ళింది. అద్వి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ రావడంతో తీసుకొని ప్లేట్‌లో పెట్టి రెడీగా పెట్టాడు. అద్వి వచ్చిన తర్వాత తను తింటూ అద్వికి తినిపించాడు. ఇద్దరూ తిన్న తర్వాత కాసేపు వాక్ చేసి పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి నేను ఆఫీస్‌కి వెళ్తానన్నాడు అద్వైత్. నేనేం చేయాలి? నేను వస్తాను బావ అన్నది. వచ్చి ఏం చేస్తావక్కడ? నీకు ఇబ్బంది అవుతుందన్నాడు. ప్లీజ్ ప్లీజ్ బావ అన్నది. ఉష్ సరే రెడీ అవ్వన్నాడు అద్వైత్. థాంక్స్ బావ అని బుగ్గ మీద ముద్దు పెట్టి రెడీ అవ్వడానికి వెళ్ళింది. అద్వి ఫ్రెష్ అయ్యి వచ్చే వరకు వెయిట్ చేసి వచ్చిన తర్వాత టిఫిన్ చేసి ఇద్దరూ కలిసి ఆఫీస్‌కి వెళ్లారు. అద్వైత్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా తన క్యాబిన్‌కి వెళ్ళాడు. వెనకే వెళ్ళింది అద్వి కూడా. మేనేజర్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటన్నాడు అద్వైత్. అది అని ఒక ప్రాజెక్ట్ గురించి చెప్పి అది 2 రోజుల్లో కంప్లీట్ చేయాలి సార్ కానీ ఇంకా అవ్వలేదన్నాడు. వాట్ ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారంతా? మేము ఇక్కడ లేకపోతే ఇంత నెగ్లెక్ట్ చేస్తారా వర్క్‌ని అన్నాడు అద్వైత్ సీరియస్‌గా. అది కాదు సార్ అన్నాడు మేనేజర్. వెళ్ళండి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ చేసే టీం వాళ్ళందరినీ తీసుకొని మీటింగ్ రూమ్‌కి రండని చెప్పాడు. అలాగే సార్ అని వెళ్ళాడు మేనేజర్. ఏమైంది బావ అన్నది. ఏమవుతుంది? డబ్బుకి ఆశపడి వర్క్ చేయడం లేదన్నాడు. అంటే అన్నది. అది పక్క కంపెనీ వాళ్ళు డబ్బులిస్తామన్నారని అన్నాడు. వాట్ బావ నువ్వేం చేస్తున్నావన్నది. నాకు తెలిసింది అందుకే కదా వచ్చా అన్నాడు. మరిప్పుడు ఏం చేయాలి బావ అన్నది. నేను చేస్తాను నువ్వు కంగారు పడకని చెప్పి మీటింగ్ రూమ్‌లోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక టీమ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని చూసి ఒక ప్రాజెక్ట్ చేయడం కోసం ఎంత టైం తీసుకుంటారని అన్నాడు. అది సార్ అవుతుందని అన్నారు. ఎన్ని రోజులవుతుంది? ఎంత తీసుకున్నారని అన్నాడు. సార్ ఏం మాట్లాడుతున్నారని అన్నారు. నిజమే మాట్లాడుతున్నా అని హెడ్ ఎక్కడ అన్నాడు. లేచి నించున్నాడతను. ప్రాజెక్ట్ ఫైల్ అన్నాడు అద్వైత్. తెచ్చి ఇచ్చాడు. తీసుకొని అద్వి ఒకసారి దీన్ని స్టడీ చెయ్యమ్మా అన్నాడు. అలాగే అని తీసుకొని పక్కనే కూర్చొని చూస్తోంది. ఓకే. ఇంక మీరందరూ వెళ్ళండి. ఈ మంత్ మీకు సాలరీ కూడా రాదు. ఎందుకంటే మీరు వర్క్ చేయలేదు కాబట్టి మేనేజర్ గారు వాళ్ళందరికీ డిస్మిస్ ఆర్డర్ ఇచ్చి పంపండి అన్నారు. సార్ అది కాదు సార్. ప్లీజ్ మేము చెప్పేది వినండి అన్నారు. వద్దు. ఒక్కరంటే అనుకోవచ్చు. మొత్తం టీమ్ అంతా కూడా అమ్ముడుపోయారు. అంటే ఏం చేయాలి ఇంకా? మీరిక్కడ ఉండటానికి వీల్లేదు వెళ్ళండి. మేనేజర్ వాళ్ళని తీసుకొని వెళ్ళండి అని అన్నాడు అద్వైత్. అలాగే సార్ అని రండని అందరిని తీసుకుని బయటికి వెళ్లి డిస్మిస్ ఆర్డర్స్ ఇచ్చి పంపించేశాడు. అందరూ వెళ్ళిన తర్వాత సార్ అని వచ్చాడు మేనేజర్. చెప్పండి అన్నాడు అద్వైత్. కొత్త స్టాఫ్ కావాలి కదా అన్నారు. యాడ్ ఇవ్వండి. నేను ఒక వారం ఇక్కడే ఉంటాను చూద్దామన్నారు. అలాగే అని మేనేజర్ వెళ్ళి ప్రెస్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అద్వి అంతా చూసి బావ మనం తొందరగా చేయొచ్చని అన్నది. సరే పద మన క్యాబిన్‌కి వెళ్దామని తీసుకొని వెళ్ళాడు. ఇద్దరు వెళ్ళిన తర్వాత అద్వి కూడా ల్యాప్‌టాప్ ఇచ్చి వర్క్‌ని స్టార్ట్ చేశారు ఇద్దరు. కాసేపటికి మేనేజర్ వచ్చి ఇద్దరికీ కాఫీ ఇచ్చి వెళ్ళాడు. లంచ్ టైంకి ఫుడ్ తీసుకొని రావడంతో తనని చూసి మీరు తెస్తున్నారేంటి ప్యూన్ లేడా అన్నాడు అద్వైత్. ఉన్నాడు కానీ సరిగ్గా వర్క్ చేయడు సార్. మేడం వచ్చారు కదా లేట్ అయితే బాగోదని నేనే తీసుకొని వచ్చాను అన్నాడు అతను. మీకు ఇబ్బందిగా ఉంటే చెప్పండి. నేను వెళ్ళేలోపు వేరే వాళ్ళని పెట్టుకుందామని అన్నాడు అద్వైత్. సరే సార్ అని చెప్పి వెళ్ళాడు మేనేజర్. అద్వి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొనిరా అని అన్నాడు. సరే బావా అని వెళ్ళింది. ఇద్దరు హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి లంచ్ కూర్చున్నారు. తిన్న తర్వాత అన్ని పక్కన పెట్టింది అద్వి. కాసేపు ఆగి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. ఎప్పటికో ప్యూన్ వచ్చి అవి తీసుకొని వెళ్ళాడు. అయినా అద్వైత్ మాట్లాడలేదు ఈవినింగ్ వరకు. వర్క్‌లో టైం తెలియలేదు ఇద్దరికీ. సార్ టైం అయిందని మేనేజర్ వచ్చి చెప్పే వరకు వర్క్ చేస్తూనే ఉన్నారు ఇద్దరు. ఓహ్! అవునా థాంక్స్ అని అమ్ము పద అన్నాడు. బావా అని అక్కడ అన్నీ క్లోజ్ చేసి సర్దేసొచ్చింది. ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి హాల్‌లో కూర్చున్నారు. అమ్ము వెళ్లి కాఫీ చేసుకొని తీసుకొనొచ్చింది. తాగిన తర్వాత కాసేపు ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. మెయిడ్ వంట రెడీ చేసి పిలిచింది. వచ్చి తినేసి లేట్ నైట్ వరకు వర్క్ చేస్తూనే ఉన్నారిద్దరు. అద్వి కునికిపాట్లు పడుతుంటే అమ్ము పడుకో ఇంక నేను పడుకుంటాను అని తనని పడుకోపెట్టి తను వర్క్ చేస్తున్నాడు. అలా అద్వైత్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వర్క్ మొత్తం కంప్లీట్ చేసి తెల్లవారుజామున నిద్రపోయాడు. మార్నింగ్ లేచిన అద్వికి అద్వైత్ కూర్చునే పడుకోవడం చూసి ఎప్పటికి పడుకున్నాడో ఏంటో అనుకుని సరిగ్గా అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లి పూజ చేసుకొనొచ్చింది. అయినా లేవలేదు అద్వైత్. తను కాఫీ తాగి కప్‌ని పక్కన పెట్టి కూర్చుంది. టైం చూసి అద్వైత్‌ని లేపింది.
ఏంట్రా అన్నాడు అద్వైత్. టైం అవుతుంది బావా అన్నది. అవునా అని లేచి గుడ్ మార్నింగ్ రా అన్నాడు. మార్నింగ్ బావా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను కాఫీ తెస్తాను అన్నది. అలాగే అని వాష్రూమ్లోకి వెళ్ళాడు. డ్రెస్ తీసిపెట్టి కిందకి వెళ్ళింది అద్వి. కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొని వచ్చింది. అద్వైత్ ఫ్రెష్ అయి వచ్చి రెడీ అవుతుంటే కాఫీ ఇచ్చింది. కాఫీ తాగి నేను వర్క్ సబ్మిట్ చేసొస్తానురా, ఉంటావా ఇంట్లో అన్నాడు. ఆ బావా అన్నది. సరే జాగ్రత్తగా వెళ్తుంటే బావా టిఫిన్ చేసి వెళ్ళు అన్నది. సరేరా అని అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్ళి తిన్న తర్వాత అద్వైత్ బయటకు వెళ్తే అద్వి ఇంట్లోనే ఉంది. అద్వైత్ వెళ్ళి తర్వాత ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాడు. అక్కడ ఒకరు మాత్రం షాక్ అయ్యారు. అంతా అయ్యి బయటకు వచ్చిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా తెలివితో గెలవాలి, అంతేకాని ఇలా చీట్ చేయాలని చూస్తే ఎప్పుడూ కిందే ఉంటామని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి అద్వి పడుకొని ఉంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫుడ్ ఆర్డర్ పెట్టి అమ్ము అన్నాడు. ఆ బావా వచ్చేసావా అన్నది. ఆ లేచి ఫ్రెష్ అయ్యిరా అని కిందకి వెళ్ళాడు. ఫుడ్ రావడంతో తీసుకొని ప్లేట్లో పెట్టాడు. బావా అప్పుడే వండావా అన్నది. లేదురా, ఆర్డర్ పెట్టానన్నాడు. అవునా అని కూర్చుంది. ఇద్దరు తిన్న తర్వాత కాసేపు మాట్లాడుకున్నారు. నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళేసరికి ఇంటర్వ్యూకి వచ్చి ఉన్నారు చాలా మంది. అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి మీటింగ్ పెట్టి తప్పు చేస్తే మళ్ళీ ఎక్కడా జాబ్ రాకుండా చేస్తానని చెప్పాడు. అలాగే సార్, తప్పు చేయమని అన్నారు. అక్కడ బాగా నమ్మకం ఉన్న వ్యక్తిని పెట్టి 2 రోజులు అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యారు ఇద్దరు. వచ్చేటప్పుడు సత్య గారికి ఫోన్ చేసి చెప్పాడు అద్వైత్. నేను వచ్చి పికప్ చేసుకుంటాను కన్నా అని అన్నారు. సరే మామ అన్నాడు అద్వైత్. అలా ఇద్దరు అందరికీ గిఫ్ట్లు తీసుకొని ఎయిర్పోర్ట్‌కి వెళ్లారు. టైం చూసి చెక్ ఇన్ అయ్యి ఇద్దరు అనౌన్స్‌మెంట్ రావడంతో ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత అద్వైత్‌ని చుట్టుకొని పడుకుంది. అద్వి తల నిమురుతూ తను కళ్ళు మూసుకున్నాడు. ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో ఇద్దరు బయటకొచ్చి లగేజ్ తీసుకొని బయటకొచ్చేసరికి సత్య గారు ఉన్నారు అక్కడ. డాడ్ అన్నది. అద్వి వెళ్ళి హగ్ చేసుకొని సత్య గారు చుట్టూ చేయి వేసి ఎలా ఉన్నారిద్దరూ? బావున్నాం అన్నాడు. అద్వైత్ కూడా ఇంకో పక్క హగ్ చేసుకొని సరే రండి అని తీసుకొని ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కుశల ప్రశ్నలు అడిగి ఫ్రెష్ అయ్యి రండి అని పంపించి వాళ్ళకి వంట చేస్తున్నారు సుధా, లలిత గారు. ఇద్దరు ఫ్రెష్ అయ్యి వచ్చారు. లలిత గారు, సుధ గారు ఇద్దరు తినిపిస్తున్నారు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలా ఏంటి ఇద్దరిని అని అన్నారు సుభద్ర గారు. అత్తయ్య, వాళ్ళకి పిల్లలు పుట్టినా మాకు చిన్నపిల్లలే కదా అన్నారు సుధ గారు. మిమ్మల్ని మార్చలేమనుకొని వెళ్ళారు ఆవిడ. ఈవినింగ్ జయరాం గారు రావడంతో వాళ్ళు తెచ్చివి అన్ని అందరికీ ఇచ్చారు. తీసుకొని బాగున్నాయన్నారు ఓపెన్ చేసి చూస్తూ. రేపు పెళ్లి బట్టలు తీసుకొని రావడానికి వెళ్ళాలంటున్నారు. ఇవాళ రెస్ట్ తీసుకొని రేపు వెళ్ళండి అన్నారు లలిత గారు. మీరు అన్నది అద్వి. మేము రాలేములే కానీ మీరు వెళ్ళండి అన్నారు. సరే అని అద్వైత్ రూమ్ లోకి వెళ్ళాడు. నువ్వు కూడా వెళ్ళురా, టైర్డ్ అయ్యావు కదా అని అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ చేసి రఘు దగ్గరికి వెళ్ళారు. రఘు వీళ్ళని చూసి ఎప్పుడొచ్చారు అని అడిగాడు నవ్వుతూ. నిన్న అన్నాడు అద్వైత్. అవునా అన్నాడు. వాళ్ళకి తెచ్చినవి ఇచ్చి కాఫీ తాగి షాపింగ్ స్టార్ట్ అయ్యారు రఘు, అద్వైత్. ఒక కార్లో రఘు పేరెంట్స్ ఒక కార్లో స్టార్ట్ అయ్యారు. మను వాళ్ళ ఇంటికి వెళ్లారు. అప్పటికే వాళ్ళు రెడీ అయి ఉన్నారు. అద్విని చూసి బేబీ అని హగ్ చేసుకుంది మను. అద్వి నవ్వుతూ చుట్టూ చేయి వేసి ఎలా ఉన్నావు? బావున్నా అని. ఎలా ఉన్నావు అన్నయ్య అన్నది. బావున్నారా అన్నాడు అద్వైత్. అద్వి తను తెచ్చినవిచ్చి ఇంకా స్టార్ట్ అవుదాం అన్నది. సరే పదండి, లేట్ అయింది ఇప్పటికే అని అన్నారు. అలా పెద్దవాళ్ళందరూ ఒక కారులో, చిన్నవాళ్ళు ఒక కారులో స్టార్ట్ అయ్యారు. మాల్‌కి వెళ్ళిన తర్వాత నచ్చినవి అన్నీ చూస్తూ కొన్ని తీసుకొని గోల్డ్ కూడా తీసుకొని లంచ్ చేసి పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ సినిమాకి వెళ్లారు. బ్రేక్ టైంలో అద్వి బయటికి వెళ్ళింది. ఎంతసేపు చూసినా తను రావడం లేదని ముగ్గురు వెళ్లి చూశారు. ఎక్కడా అద్వి కనిపించలేదు. అద్వైత్‌కి భయం వేసి కెమెరాలు ఉన్నాయని చూసి రూమ్‌లోకి వెళ్లి వాళ్ళని రిక్వెస్ట్ చేసి చూశారు. అక్కడ మహేష్ అద్వి నోరు మూసి తీసుకొని వెళ్తున్నాడు. యూ రాస్కెల్ అన్నాడు అద్వైత్. మను చూసి అన్నయ్య, వీడు మా కాలేజ్ అన్నది. వాడికి అమ్ముతో ఏంటి అని అన్నాడు రఘు. ఒకసారి కాలేజీలో ఇబ్బంది పెట్టాడు. నేను అన్నయ్యకి చెప్పమని అంటే మళ్ళీ ఏమైనా అంటే చెప్తాను అన్నది. తర్వాత కూడా 2, 3 సార్లు మాట్లాడడం చూశాను కానీ అద్వి ఏం లేదు అన్నది. అందుకే నేను పట్టించుకోలేదని అన్నది. ఇప్పుడు ఎలా అద్వైత్ అన్నాడు రఘు. బయట సీసీ ఉంటుంది కదా అన్నాడు. ఆ అని పార్కింగ్ దగ్గర ఉన్న కెమెరా ఫుటేజ్ చూశాడు అతను. జాగ్రత్తగా చూసి అద్విని ఎక్కించిన కార్ నెంబర్‌ని నోట్ చేసుకొని బయటకొచ్చి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాసేపటికి వాళ్ళు ఫోన్ చేసి అడ్రస్ చెప్పి మీరు స్టార్ట్ అవ్వండి, నేను వస్తాను అని చెప్పి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ మహేష్ అద్విని పట్టుకొని తీసుకొని వెళ్తూ
ఎంత చేశావే, నేను అడిగితే కొట్టావు ఆ రోజు. ఇప్పుడు నీ పర్మిషన్ లేకుండా నీ ఒంటి మీద చెయ్యి వేస్తానన్నాడు. రేయ్ వదులు, నా బావ వచ్చాడంటే చస్తావన్నది. అమ్మా అంత లేదు అమ్మా, వాళ్ళు సినిమాలో మునిగిపోయారు అన్నాడు. అద్విక్ ఒక క్షణం భయం వేసినా అద్వైత్ మీద నమ్మకంతో ధైర్యంగానే ఉంది. వాడు రూమ్లోకి తీసుకుని వెళ్లి చున్నీ లాగేసి బెడ్ మీద వేశాడు. అద్వి ఎదకు చేతులు అడ్డు పెట్టుకుని పక్కకి జరిగి కిందకు దిగాలని చూసింది. కానీ వాడిని పట్టుకుని మీదకు చేరాలని అనుకున్నాడు. అద్వైత్ అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయి అక్కడ జరిగేది చూసి వాడిని ఒక తన్ను తన్నాడు. వెళ్లి దూరంగా పడ్డాడు. అద్వైత్ చూసి బావా అని ఫాస్ట్ గా వచ్చి హగ్ చేసుకుని ఏడుస్తోంది. అమ్మో ఎందుకురా ఏడుస్తున్నావు, నేను వచ్చేస్తాను కదా అని దగ్గరికి తీసుకుని వాడిని కాళ్ళతో తన్నుతున్నాడు. పోలీసులు వచ్చి అద్వైత్ వదిలింది, నేను చూసుకుంటాను అని అన్నాడు అతను. వాడు బయటకు వచ్చాడంటే నువ్వు చస్తావు నా చేతిలో అన్నాడు కోపంగా. అబ్బా ఎలా ఉంటున్నావురా వీడితో అన్నారు అతను రఘుని. మాటలు మానేసి తీసుకొని పో, వాడు కొట్టాడంటే ఇక్కడే పోతాడని అన్నాడు రఘు. అమ్మో అని వాడిని తీసుకుని వెళ్ళారు. అమ్మో నీకేం కాలేదు కదా అన్నాడు అద్వైత్. ఊహు అన్నది. సరే పద వెళ్దాం, ఇంట్లో ఏం చెప్పకు, కంగారు పడతారు అని అన్నాడు. ఆ అన్నది. పదండని అందరూ కలిసి వెళ్లారు ఇంటికి. ఏంటి లేట్ అన్నారు సత్యగారు. నథింగ్ మామ అన్నాడు. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని పంపించి ఇద్దరికి ఫుడ్ తీసుకొని వెళ్లారు. ఇద్దరు ఫ్రెష్ అయి కూర్చున్నారు. సత్యగారు డోర్ నాక్ చేయడంతో వచ్చి తీసింది అద్వి. సత్యగారు వచ్చి ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టి భోజనం పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి ఏమైనా చెప్పాలా కన్నా అని అన్నారు. మామ అని హగ్ చేసుకున్నాడు. కన్నా ఏమైంది నాన్న అని అన్నారు. బేబీ నువ్వైనా చెప్పు అన్నారు. తను కూడా హగ్ చేసుకుని విషయం అంతా చెప్పింది. సత్యగారు ఇద్దరిని గట్టిగా పట్టుకొని నాకు ఒక మాట చెప్పాలి కదా కన్నా, వచ్చేవాడిని ఒక్కడివే ఎంత భయం వేసి ఉంటుంది నీకు అన్నారు. అక్కడ రఘు ఉన్నాడు. మామ నా ఫ్రెండ్ ఒక పోలీసు ఉంటే తనకి ఫోన్ చేసి హెల్ప్ తీసుకున్నానని అన్నాడు. మళ్ళీ ఇలా ఎప్పుడూ చేయకు, బేబీ ఏది అయినా చెప్పడం నేర్చుకో అన్నాడు. సరే డాడ్ అన్నది. సరే పడుకోండి, అయింది ఏదో అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది కదా అని ఇద్దరికి చెప్పి పడుకున్న తర్వాత బయటికి వెళ్ళి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పి వాడు రేపటికి చావాలి అన్నారు. సత్య నువ్వేనా అన్నారు. ఎస్, నా పిల్లల జోలికి వస్తే ఇలాగే ఉంటాను అన్నారు. సరే నేను చూసుకుంటానన్నారు. అప్పుడు ప్రశాంతంగా పడుకున్నాడు. నెక్స్ట్ డే లేచేసరికి మినిస్టర్ కొడుకు మహేష్ నిన్న కార్ యాక్సిడెంట్ లో అక్కడికక్కడే మరణించాడు అని హెడ్లైన్స్ వస్తూ ఉన్నాయి. అప్పుడే బయటకు వచ్చిన అద్వి అది చూసి సత్య గారిని చూశారు. ఆయన సైలెంట్ గా ఉన్నారు. అక్కడితో ఆ విషయం వదిలేసి రఘు వాళ్ళ పెళ్లి కోసం వెళ్ళాలనుకున్నారు. అందరూ రెడీ అయి వెళ్లారు. ఒక పెద్ద ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేశాడు అద్వైత్. మెహందీ నుంచి పెళ్లి వరకు అన్నీ అక్కడే ఏర్పాట్లు చేశాడు. పెళ్ళై ఇంటికి వెళ్ళిన తర్వాత అద్వి తల తిరిగి పడిపోయింది. అద్వైత్ భయంగా డాక్టర్ ఫోన్ చేశాడు. ఆవిడ వచ్చి చెక్ చేసి నవ్వుతూ బయటకొచ్చి కంగ్రాట్స్ అద్వైత్ అన్నారు. ఆంటీ అన్నాడు. నువ్వు తండ్రివి కాబోతున్నావు అన్నారు. నిజమా అన్నాడు. హా ఒకసారి హాస్పిటల్కి తీసుకుని వస్తే చెక్ చేసి డైట్ షీట్ ఇస్తాను అన్నారు. అలాగే అని అన్నాడు. అద్వి దగ్గరికి వెళ్ళాడు. మెల్లిగా లేచి కూర్చొని ఏమైంది బావా అన్నది. అద్విని హగ్ చేసుకొని మనం పేరెంట్స్ అవుతున్నాం అమ్ము అన్నాడు. బావా అన్నది. ఆ అన్నాడు. అమ్మ వాళ్ళకి చెప్పాలి కదా అని మెల్లిగా తీసుకుని వెళ్ళాడు. రేయ్ ఏమైందిరా దానికి అన్నారు సుభద్ర గారు. అంతా నీ మనవడే చేశాడు అమ్మమ్మ అన్నది. ఏం చేశావురా అన్నారు. కొట్టాడేమోనని. ఆ ఏం చేశాడు, తల్లిని చేశాడన్నది. సుభద్ర గారికి అర్థమై బంగారం నిజమా అన్నది దగ్గరికి తీసుకొని ఆ అన్నది సిగ్గుపడుతూ. ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు విషయం తెలిసి. అద్విని కాలు కింద పెట్టకుండా చూసుకున్నారు అందరూ కలిసి డెలివరీ టైం వరకు. కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.